పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు. ఇక ఉదయం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులో వంశీని అరెస్ట్ చేశారు. ప్రధానంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ ను బెదిరించి దాడి చేసిన కేసులోనే వంశీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. నాటి ఘటనపై టీడీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 2 రోజుల క్రితం సడన్ గా కేసు వెనక్కి తీసుకున్నారు సత్యవర్ధన్. వంశీ బెదిరింపులతోనే కేసు వెనక్కి తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అటు సత్యవర్ధన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పడమట పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో A71 గా వంశీ ఉన్నాడు. అయితే ఇదే కేసులో ఇప్పటికే వంశీ సహా 88 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇదే కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈలోపే కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. ఇక వంశీపై BNS సెక్షన్లు 141, 308, 350, 13, రెడ్ విత్ 35 కింద కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాసేపట్లో విజయవాడకు చేరుకోనున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, వల్లభనేని వంశీ అరెస్టు సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశాల్ని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 41 నోటీసు వంశీకి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ తరలించిన పరిస్థితుంది. అయితే కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట దాటిన వంశీ కాన్వాయ్ కి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఏపీ బోర్డర్ లోకి ప్రవేశించనుంది. దీనికి సంబంధించి ఏపీ బోర్డర్ లో పూర్తి స్థాయి బందోబస్తు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అదనపు బందోబస్తును కూడా అక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే అటు వైసీపీ శ్రేణులు ఏమన్నా అల్లరి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత వంశీ మాస్ లీడర్ కావడంతో ఈ అంశానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడ రాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇక ఏపీ బోర్డర్ కు ప్రవేశించిన తర్వాత వంశీ వచ్చే కాన్వాయ్ కూడా మార్చే అవకాశం ఉంది. కారు మార్పు చేసే అవకాశం కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అన్ని జాగ్రత్త చర్యలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక వంశీకి సంబంధించి ఇటు విజయవాడ నేరుగా తీసుకొస్తారా, లేదు నందిగాంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్లో ఏమన్నా వంశీకి అటు వైద్య పరీక్షలు చేపిస్తారనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. కొంతమేర మనకి సమాచారం అందుతుంది. అంటే విజయవాడ తీసుకొచ్చినప్పుడు కొంత వైసీపీ శ్రేణులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నందిగాంలోనే వైద్య పరీక్షలు ముగించుకుని అనంతరం విజయవాడ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఎవరైతే పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ ని బెదిరించి కిడ్నాప్ చేసి అంశానికి సంబంధించి ప్రస్తుతం తాజాగా వంశీని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు అటు వంశీకి సంబంధించి ఈ సత్యవర్ధన్ ని బెదిరించారు. అదేవిధంగా సత్యవర్ధన్
సంబంధించిన సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వంశీ పైన ఈ కేసు అటు బెదిరింపుతో పాటు కిడ్నాప్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఇంకొక మహిళ కూడా వంశీ పైన కేసు అయితే నమోదు చేయడం, కేసు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా వంశీ పైన కేసు నమోదు చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. అయితే పోలీసులు ఈ అంశానికి సంబంధించి కూడా కొంత గోప్యత అయితే మెయింటైన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అటు వంశీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా పూర్తయిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందు విధంగా కూడా ఒక పక్క డాక్యుమెంటేషన్ వర్క్ అయితే నడుస్తా ఉంది. మరో పక్క వంశీకి సంబంధించి విజయవాడ మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశం, మరికొద్ది గంటల్లోనే విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న బందోబస్తు న్యాయ సంబంధించిన పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా అటు లా అండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో నందిగామ లేదా విజయవాడ హాస్పిటల్ తరలిస్తారని కూడా కొంత వేచి రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే అటు ఏపీ బోర్డర్ కి వంశీ చేరుకోనున్నారు. 2023లో టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి గతంలో కేసు నమోదు చేశారు వంశీతో పాటు ఆయన అనుచరుల పైన. అదేవిధంగా ఆ కేసులో హైకోర్టులో వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 20 వరకు కూడా ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు పోలీసులకు సూచించిన పరిస్థితుంది. ఇక ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధించి ఏదైతే సత్యవర్ధన్ కేసు నమోదు చేశారో ఆ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే సత్యవర్ధన్ తో బలవంతంగా వంశీ అనుచరులు వంశీ సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునే విధంగా చేశారంటూ పోలీసులు కొన్ని సాక్ష్యాధారాలు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించిన నేపథ్యంలో ఈ రోజు వంశీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొద్దిసేపట్లోనే వంశీని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఏదైతే విత్డ్రా చేసుకునేందుకు కోర్టుకు వచ్చిన సమయంలో సత్యవర్ధన్ కు సంబంధించి కోర్టు ప్రాంగణంలో వంశీ కూడా ఉన్నారు. వంశీ దగ్గరుండి మరి సత్యవర్ధన్ తో అఫిడవిట్ ఇప్పించి అక్కడి నుంచి నేరుగా అఫిడవిట్ ఇచ్చిన తర్వాత సత్యవర్ధన్ కి 10 లక్షలకు సంబంధించిన నగదు ఇచ్చి నేరుగా విశాఖపట్నానికి సత్యవర్ధన్ ని వంశీ పంపించారనేది కూడా ప్రధానంగా వస్తున్న ఆరోపణలకు సంబంధించి వీటిలన్నిటికీ సంబంధించి కూడా కోర్టు ప్రాంగణంలో వంశీని గుర్తించినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇది వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేసు అయితే ప్రస్తుతం పోలీసులు 7 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు సెక్షన్ 141, 308, 351(3), రెడ్మిట్ 3(5) కింద వంశీ పైన కేసులు అయితే నమోదు చేశారు. దీంతో పాటు మరొక కేసు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతున్న నేపథ్యంలో ఎదురైనప్పటికీ కూడా వంశీ పైన అట్రాసిటీ కేసులతో పాటు పూర్తి స్థాయిలో ఈ అంశాలకి సంబంధించి కొంత ప్రభుత్వానికి, అదేవిధంగా గతంలో ఈ అంశానికి సంబంధించి సత్యవర్ధన్ ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎవరు ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో వీటిలన్నిటికి సంబంధించి పైన కూడా విచారించే అవకాశం అయితే ఉంది. ఇక విచారణ అనంతరం కూడా న్యాయమూర్తి ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రాంగణం న్యాయమూర్తికి ముందు హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.